ఈరోజు మీరు చూడబోతున్నది సహజ వ్యవసాయం గురించి మాత్రమే కాదు, ప్రకృతితో పూర్తిగా ఏకమై జీవిస్తున్న ఒక అసాధారణ వ్యక్తి జీవన ప్రయాణం గురించి. కర్ణాటకలోని దావనగిరి దగ్గర ఐకాంతిక అనే ఫుడ్ ఫారెస్ట్ను నిర్మించిన రాఘవ గారిని మనం ఈ వీడియోలో కలుసుకుందాం. ఇక్కడ ఎలాంటి రసాయన ఎరువులు లేవు, పురుగు మందులు లేవు, కలుపు తీసే పని లేదు. అయినా వందల రకాల మొక్కలు, పక్షులు, జీవరాశులు అద్భుతంగా ఇక్కడ పెరుగుతున్నాయి. ఇక్కడ ఉదయం పూట ఈ ఫుడ్ ఫారెస్ట్లో నిలబడితే అచ్చంగా మనం అడవిలో నిలబడ్డ ఫీలింగ్ వస్తుంది. ఇది కేవలం ప్రకృతి వ్యవసాయం కాదు, ప్రకృతిని నమ్మిన జీవన విధానం. జపాన్ వ్యవసాయ తత్వవేత్త ఫుకువోకా చెప్పిన డూ నథింగ్ ఫార్మింగ్ తత్వాన్ని రాఘవ గారు తన జీవితంలో చూపిస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి. వ్యవసాయం గురించి మీ ఆలోచన పూర్తిగా మారిపోతుంది. ఇందులో ఐకాంతిక వ్యవసాయ క్షేత్రం గురించి పూర్తి ఫామ్ టూర్ ఉంటుంది. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు, వినియోగదారులు, ఏపీ, తెలంగాణ నుంచి కొందరు రైతులు, అదేవిధంగా వినియోగదారులు ఈ నేచర్ ఫెస్ట్ సందర్భంగా ఐకాంతికను సందర్శించారు. ఐకాంతిక ఫామ్ టూర్ని మీరు ఈ వీడియోలో చూస్తారు. ఈ వీడియోలో రాఘవ గారు అటు రైతులకు, వినియోగదారులకు తన సహజ వ్యవసాయ విధానం గురించి, మసనోబు ఫుకువోకా డూ నథింగ్ ఫార్మింగ్ సిస్టమ్ గురించి, రైతులకు, వినియోగదారులకు వచ్చిన అనేక సందేహాల్ని ఈ వీడియోలో తీర్చే ప్రయత్నం చేశారు. సో మొత్తంగా ఈ వీడియోలో మనము ఐకాంతిక ఫామ్ టూర్ను చూడబోతున్నాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. ಈ ಥರ ಮುಚ್ಚಿಗೆ ಇರ್ತದೆ. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಎಲ್ಲರೂ ಈ ಥರದ್ದು 3 ಎಲೆ ಬಳ್ಳಿ ಇಲ್ಲೇನು ಪ್ರಾರಂಭ ಆಗೈತಿ, ಆ ಥರ ಇನ್ನೂ ಇದಾವೆ. ಅಲ್ಲಿ ಆ ಕಡೆ ಅಲ್ಲಿ ಬೇಲಿಯಲ್ಲಿ ಕಾಣ್ತಾವೆ ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿ ಬೇಲಿ ಸ್ವಲ್ಪ ಬಳ್ಳಿ ಹೆಚ್ಚಿಗೆ ಬೆಳೆಯುತ್ತೆ. ಅದು ನೆಲದಿಂದ 3-4 ಅಡಿ ಹತ್ರ ಮತ್ತು ಬೆಳಿತೈತಿರಲ್ಲ, ಬರೀ ಕಳೆ ಎಲ್ಲ ಬಿಟ್ಟರೆ ಈ ಹಣ್ಣಿನ ದೊಡ್ಡ ಮರಗಳು ಕೂಡ ನುಂಗಾಕ್ಬಿಡ್ತಾವೆ. ಮರನೇ ನುಂಗಾಕವಂದ್ರೆ ಇನ್ನು ಇವೆಲ್ಲ ಕಳೆ ಒಂದು ಲೆಕ್ಕನ. ಇದ್ರ ಮುಂದೆ ಈ ಥರದ್ದು ಬೇರೆ ಬೇರೆ ಜಾತಿ ಇದಾವೆ. ಈಗ ಎಲ್ಲರಿಗೂ ನಿಮ್ಗೆ ಸೆಣಬು, ಡಯಾಂಚ ಹೆಸರು ಕೇಳಿರ್ತಿರಲ್ಲ, ಮಣ್ಣಿನ ಫಲವತ್ತತೆ ಜಾಸ್ತಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಆಗ್ತಾರಿಲ್ಲ, ಅದೇ ಮಣ್ಣಿಗೆ ಫಲವತ್ತತೆ ಜಾಸ್ತಿ ಮಾಡೋಂಥವು ದ್ವಿದಳ ಜಾತಿ. ಅರ್ಥ ಹತ್ರ ಇವಕ್ಕೆ ನಾವು ನಮ್ಮ ಜಮೀನಲ್ಲಿ ಸ್ಥಳ ಅವಕಾಶ ಕೊಟ್ಟರೆ ನಾವು ಹೊರಗಡೆಯಿಂದ ಗೊಬ್ಬರದಾಂಶ ಕೊಡೋ ಅವಶ್ಯಕತೆನೇ ಬೀಳಲ್ಲ. ಕಳೆ ನಿರ್ಮೂಲನೆ ಕೆಲಸ ನಾವು ಮಾಡೋ ಅವಶ್ಯಕತೆನೇ ಇಲ್ಲ, ಕಳೆ ನಿರ್ವಹಣೆ ಇದೇ ಮಾಡ್ತದೆ. ಈ ಥರದ್ದು ಡೈರೆಕ್ಟ್గా నేలకు తాకదు. ఇవన్నీ లేయర్స్ అన్నిటి మీద దాటి అక్కడికి వచ్చేటప్పటికి నేలకు తాకుండా ఉంటాయి. తేవాంశం, మాయిశ్చర్ రిటైన్ అవుతుంది. నీళ్ళు అస్మాట ఇవ్వకర్లా, ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు. అది ఇక్కడ ఉన్న పచ్చదనమే మీకు తెలుస్తుంది. బయట రోడ్డు మీద చూస్తే ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఆ తేడా డిఫరెన్స్ క్లియర్. క్లైమేట్ లాంటిది ఇక్కడ మైక్రో క్లైమేట్ క్రియేట్ అయింది. ఆ అనుకూలతలో ఇక్కడ ఉన్నబట్టి అక్కడ ఉన్న రేర్ వెరైటీస్ కూడా ఇక్కడ వస్తున్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు చూసారు కదా బ్లూ మర్మన్ అని ఒక బటర్ఫ్లై, మన భారతదేశంలో 4th లార్జెస్ట్ బటర్ఫ్లై. అక్కడ సామాన్యంగా అక్కడ ఉంటుంది వెస్ట్రన్ ఘాట్స్లో. ఇది ఇన్లాండ్స్ లోపల ఏరియా. ఇక్కడ కూడా సూక్ష్మ పరిసరం వాళ్ళకి అయిందేని ఒక ಬಯೋ ಇಂಡಿಕೇಟರ್ ಆ ಬಟರ್ಫ್ಲೈ ಸೂಚಿస్తుంది. ಈ ಥರ ಇಲ್ಲಿ ನಿರ್ಮಾಣ ಆಗಿದೆ. ಈಗ ನಾವು ಮಾಡ್ತಿರೋ ಪದ್ಧತಿ ಸಹಜ ಕೃಷಿ. ಇದನ್ನ ಕಂಡುಹಿಡಿದಿರೋರು ಮಸನೋಬು ಫುಕುವೋಕಾ ಅಂತ. ಬೇರೆ ಪದ್ಧತಿಗೂ ಇದಕ್ಕೂ ವ್ಯತ್ಯಾಸ ಏನಂದರೆ ಮುಖ್ಯವಾದ 4 ವಿಚಾರಗಳಿದಾವೆ. ಮೊದಲನೇದು, ಉಳುಮೆ ಮಾಡೋಂಗಿಲ್ಲ, ಗೊಬ್ಬರನ ಹಾಕಂಗಿಲ್ಲ, ರಾಸಾಯನಿಕ ಎರುవులు వేయము, పెంటపోకు కూడా వేయము. ಮೂರನೇದು, ಕೀಟನಾಶಕ ಬಳಸಂಗಿಲ್ಲ.
ರಾಸಾಯನಿಕ ಕೀಟನಾಶಕಗಳನ್ನು ಬಳಸಲ್ಲ, ಪ್ರಾಣಿ ಮೂಲ ಪಕ್ಷಿ ಮೂಲದ್ದು ಕೂಡ ನಾವು ಬಳಸಲ್ಲ. మూడోది ఆ కలుపు మందులు కూడా వాడం. పురుగు మందుల కన్నా కలుపు మందులు ఎక్కువ డేంజర్, డైరెక్ట్గా మన ఆరోగ్యానికి పరిసరానికి కూడా. తాగితే మనిషి ప్రాణం పోతుంది. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్ చనిపోయాడు, మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అవి చనిపోయాడు 3 రోజులు హాస్పిటల్లో చేసి. అది మన ఆరోగ్యానికి ఎక్కువ డేంజరు, పరిసరానికి కూడా ఎక్కువ ఇంకా డేంజర్ కలుపు మందు. ఈ 4 వాడకుండా చేస్తే దాన్ని సహజ వ్యవసాయం అంతేనా లక్ష్మణమూర్తి? ఈ పద్ధతి అంటారు. వేరే పద్ధతికి దీనికి తేడాలు ఈ 4 ಮುಖ್యంగా. ಬೇರೆ ಪದ್ಧತಿಗೂ ಇದಕ್ಕೂ ಸ್ಪಷ್ಟವಾದ ವ್ಯತ್ಯಾಸಗಳು ಇವು 4. ಎಲ್ಲೂ ನಿಮಗೆ ಮಣ್ಣು ಕಾಣಂಗಿಲ್ಲ, ನೆಲ 365 ದಿವಸನೂ ಕಾಣಲ್ಲ, ಈ ಥರ ಮುಚ್ಚಿಗೆಯಾಗಿ ಇರ್ತದೆ. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ ಎಲ್ಲರೂ ಈ ಥರದ್ದು 3 ಎಲೆ ಬಳ್ಳಿ ಇಲ್ಲೇನು ಪ್ರಾರಂಭ ಆಗೈತಿ, ಆ ಥರ ಇನ್ನೂ ಇದ್ದಾವೆ. ಅಲ್ಲಿ ಆ ಕಡೆ ಅಲ್ಲಿ ಬೇಲಿಯಲ್ಲಿ ಕಾಣ್ತಾವೆ ನೋಡ್ರಿ, ಅಲ್ಲಿ ಬೇಲಿ ಸ್ವಲ್ಪ ಬಳ್ಳಿ ಹೆಚ್ಚಿಗೆ ಬೆಳೆಯುತ್ತೆ. ಅದು ನೆಲದಿಂದ 3-4 ಅಡಿ ಹತ್ರ ಮತ್ತು ಬೆಳಿತೈತೆ ಮುಚ್ಚಿಗೆ ಬೆಳೆ. ಅದು ಬೆಳೀತಂದ್ರೆ ಇನ್ಯಾವ ಹುಲ್ಲು ಕಳೆ ಅನ್ನೋದು ಎಲ್ಲೂ ಇರಲ್ಲ, ಬರೀ ಕಳೆ ಅಲ್ಲ ಬಿಟ್ಟರೆ ಈ ಹಣ್ಣಿನ ದೊಡ್ಡ ಮರಗಳು ಕೂಡ ನುಂಗಾಕ್ಬಿಡ್ತಾವೆ. ಮರನೇ ನುಂಗಾಕವಂದ್ರೆ ಇನ್ನು ಇವೆಲ್ಲ ಕಳೆ ಒಂದು ಲೆಕ್ಕನ. ಇದ್ರ ಮುಂದೆ ಈ ಥರದ್ದು ಬೇರೆ ಬೇರೆ ಜಾತಿ ಇದ್ದಾವೆ. ಈ ಥರ ದ್ವಿದಳ ಜಾತಿ ಇದಾವೆ, ಮಣ್ಣಿಗೆ ಫಲವತ್ತತೆ ಜಾಸ್ತಿ ಮಾಡೋಂಥವು ಇಲ್ಲ, ಕಳೆ ನಿರ್ವಹಣೆ ಇದೇ ಮಾಡ್ತದೆ. ಈ ಥರದ್ದು ಹಾಕೊಂಡ್ಬಿಟ್ರೆ ಭಾಳ ಇದಾವೆ. ಒಂದು ಹೇಳಿದ್ರೆ ನಾವು ಇದೇ ಫಾರ್ಮುಲಾ ಅಂತಂದು ಎಲ್ಲರೂ ಒಂದನೇ ಬೆನ್ನು ಹತ್ತದ. ನಾವು ಅದಕ್ಕೆ ಹೆಸರು ಹೇಳಕ್ ಹೋಗಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ಅವಶ್ಯಕತೆಗಳು ನಾನು ನನಗೆ ಬೇಕಾಗಿರೋ ಥರ ಏನು ಪ್ರಾಧಾನ್ಯತೆ ಇದೆ ನಾನು ಮಾಡ್ಕೊಂಡಿನಿ. ನಿಮ್ಮ ಪ್ರಾಧಾನ್ಯತೆ ಬೇರೆ, ಇವ್ರದ್ದು ಬೇರೆ, ಅವ್ರದ್ದು ಬೇರೆ ಇರ್ತದೆ. ಮರಗಳು ಬೆಳೆದ್ಮೇಲೆ ಕಟ್ ಮಾಡಲೇಬೇಕಾ? ಅಲ್ಟ್ರಾ ವೈಲೆಟ್ ರೇಸ್, ಸನ್ಲೈಟ್, ಸನ್ಬರ್ನ್. ಯಾರು ಬೆಳ್ಳಗಿದಾರೋ ಅನಾರೋಗ್ಯದ ಲಕ್ಷಣ ಶ್ರೇಷ್ಠ ಅಂತ ನಾವು ತಿಳ್ಕೊಂಡು ಅವ್ರು ಬಿಟ್ಟು ಹೋಗಿ ಇಷ್ಟು ವರ್ಷ ಆದರೂ ನಾವು ಇನ್ನೂ ಅದನ್ನು ಮೇಂಟೈನ್ ಮಾಡಕತ್ತೀವಿ. ಅದ್ರ ಜೊತೆಗೆ ಈಗ ಅಡ್ವರ್ಟೈಸ್ಮೆಂಟ್ಸ್ ಎಲ್ಲ ಇವೆಲ್ಲ ಹೇಳ್ಕೊಟ್ಬಿಟ್ಟಾರ. ಬಿಸಿಲಿಗೆ ಹೋಗಂಗಿಲ್ಲ, ಅಲ್ಟ್ರಾ ವೈಲೆಟ್ ರೇ ಬರುತ್ತೆ, ಕೇಳಿದ್ರಿಲ್ಲ? ಎಲ್ಲಾದರೂ ನಿಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲು ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರೋರು ಅಲ್ಟ್ರಾ ವೈಲೆಟ್ ರೇಸಿಂದ ಸಮಸ್ಯೆ. ಪ್ಯಾರ್ ನಡುವಿರೋದು ಸಣ್ಣ ಎಲಿದು ಮರ ಪಿಯರ್, ಮಾವು, ಲಿಚ್ಚಿ, ಸ್ಟಾರ್ ಫ್ರೂಟ್, ಲೋಕಟ್, ಇವೆಲ್ಲ ನೋಡ್ತಾ ಮತ್ತೆ ಬರೀ ಕೆಳಗೆ ನೋಡಿ ಅಲ್ಲಿ ಮನೆ ಅಲ್ಲಿ ವಾಪಸ್ ಅಲ್ಲಿ ಹೋದ ತಕ್ಷಣ ನಾನು ನೋಡಿಲ್ಲ ಅನ್ನಂಗಿಲ್ಲ. ಈಗ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಮೇಲೂ ನೋಡ್ರಿ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆ ಐತೆಲ್ಲ ಇಳುವರಿ. ಕಾಯಿ ಅದಕ್ಕಂತ ಕಾಯಿ ಹೆಚ್ಚಿಗೆ ಬಿಟ್ರೆ ತೆಂಗಿನ ತೋಟ ಎಲ್ಲಾದ್ರೂ ನೋಡಿದ್ರ? ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ. ಯಾರಾದ್ರೂ ನೋಡಿದ್ರೆ ಹೇಳ್ರಿ. ನ್ಯಾಚುರಲ್ ಫಾರ್ಮಿಂಗ್, ಸಹಜ ಕೃಷಿ ರಿಸಲ್ಟ್ ಐತಾ ಇಲ್ಲ? ಐತ್ರಿ. ನೋಡ್ರಿ, ಅವ್ನು 4 ಕೆಲಸ ಮಾಡಂಗಿಲ್ಲ. ಯಾರೇ ರೈತರಾಗಲಿ, ಯಾವುದೇ ಬೆಳೆ ಬೆಳೀಲಿ, ನೋಡ್ರಿ ನಡುವೆ ಒಂದು ಕಡ್ಡಿ, ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಎಲಿ. 3 ఆకులు ఉంటాయి, లేదంటే మధ్యలో ఒక ఇది ఉన్నది కడ్డి, అటు ఇటు ఆకులు ఉంటాయి. ఇది లక్షణాలు. మనం ఇటు నేల బలం చేసే మొక్కల్ని గుర్తించాలంటే ఇది లక్షణం. నెల ఫలవత్తತೆ ಮಾಡೋ ಗಿಡಗಳನ್ನ ನಾವು ಗುರುತಿಸಬೇಕಾದ್ರೆ మధ్యలో ఒక పుల్ల, అటు ఇటు ఆకులు ఉంటాయి. అలాగనే ఉంటుంది, లేదా 3 ఆకులైనా ఉంటాయి. ఇలాగ ఏమున్నా అవన్నీ కూడా నేలను బలం చేస్తాయి. ನೋಡ್ರಿ, ನಾನು ಏನು ಹೇಳಕತ್ತೀನಿ ಸರ್, ಈಗ ಗಮನ ಕೊಡ್ರಿ. ಮಾಮೂಲಿ ಹತ್ತಿಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ತಿಂಡು ಕೂಡ ಇದ್ರೆ ಈ ಥರದ್ದು ಬೆಡ್ಗಳಿದಾವೆ.
ಮೆತ್ತಗಿರ್ತದೆ ಅದು. ಅದು ಭಾಳ ಅದು ನೋಡಿ ಹೆಸರೇ ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಸಿಲ್ಕ್ ಕಾಟನ್ ಅಂದರೆ ರೇಷ್ಮೆ ಥರದ ಹತ್ತಿ, ಭಾಳ ಮೃದು ಇರೋಂಥದ್ದು. ನೀವು ನನಗಂತ ಸ್ವಲ್ಪ ಜನ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಕಡೆಗೆ ಬರ್ರಿ, ಒಂದು 4 ಜನ ಇಲ್ಲೇ ಬರ್ಬೋದು ಈ ಕಡೆಗೆ. ಯಾವ್ದು ಕಷ್ಟ ಆಗಿದೆ ನಿಮ್ಮಂಗೆ ಸರಳವಾಗಿರೋದು ಎಷ್ಟು ನಾವು ಸಂಕೀರ್ಣ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೇವೆ ಸರ್. ಸರಳನೇ ಸಂಕೀರ್ಣ ಆಗೈತಿ ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಹೆಂಗೈತಿ ಸರಳತೆಯೇ ಸಂಕೀರ್ಣವಾಗಿ ಕಾಣಿಸ್ತದೆ. ನೋಡ್ರಿ ಅಲ್ಲಿ ಏನೋ ಮಾತಾಡ್ಸ್ತೇವೆ, ಯಾರು ಕೇಳಿಸ್ಕೊಂಡ್ರ ನೋಡ ಎಷ್ಟು ಜೋರಾಗಿ ನೋಡ್ರಿ ಯಾವ್ದು ಸರಿ ಯಾವ್ದು ತಪ್ಪು.